మా 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు. ఆనాడు కట్టుబట్టలతో నడబట్టి మనం బయటికి గంటేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరం పోరాడం. 62 సంవత్సరాలు చెమటోర్చి కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. అక్కడ పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చాం. చదువుకునే యూనివర్సిటీలు తీసుకొచ్చాం. ఇప్పుడు మనకి ఏదీ లేకుండా పోయిందని ఆనాడు పోరాడం. చంద్రబాబు నాయుడు గారు ఒక బిల్లు తీసుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఒకే రాజధాని ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న బిల్లు పేర్చారు. 5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి ఉండాలని చెప్పారు. ఆనాడు ఒక్కొక్క జిల్లాకు ఏం చేస్తారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాటి ప్రతిపక్ష నేత, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అతను. ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా అమరావతికి మద్దతు పలికారు. వెంటనే రైతులందరూ భూములు ఇచ్చారు. 32,000 ఎకరాల భూమి ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ తయారు చేశాం, రోడ్లు వేశాం, సచివాలయం కట్టాం, అసెంబ్లీ కట్టాం, ఎస్ఆర్ఎం విట్ ఇలాంటి అనేక యూనివర్సిటీలు తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన అవకాశం వచ్చింది, ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా అమరావతిలో ఒక రాజధాని కట్టాలని ప్రయాణం ప్రారంభించారు. పెద్దలు చెప్తారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడండి. అలాంటిది చంద్రబాబు నాయుడు ఒక రాజధాని కట్టే పనిలో ప్రారంభించారు. కానీ 2019 ఏం జరిగిందండి? ఒక్క అవకాశం మన మాయమాటలు ఉన్నాం, అందరం మోసపోయాం. ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి నిర్ణయం ఒక అభివృద్ధి సంక్షేమంతో తీసుకుంటారు తను. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చడం తల్లి. మొదటి నిర్ణయం. ఆయన తీసుకున్న రెండో నిర్ణయం 3 ముక్కల ఆట్ల, అది 3 రాజధానులు తల్లి. కర్నూలులో ఒక ఇటుకలు ఎత్తలే, నేను కర్నూలులో పాదయాత్ర చేశాను, ఒక్క ఇటుకల. అమరావతి సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో కూడా ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. విశాఖపట్నంలో ఆయన ఒక పని చేశాడు తల్లి, అదేంటో తెలుసా? ఒక్క వ్యక్తి బతికేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టాడు తల్లి, ఋషికొండ గుండు కట్టాడు తల్లి. అది కూడా కేంద్ర ప్రభుత్వం వెళ్తే మీరు చట్టాలు ఉల్లంఘించారు, 200 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలని చెప్పారు తల్లి. అంటే ఒక్క వ్యక్తి బతకడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టుంటే ఈ రోజు బూర్రాలపేట గురించి మనం మాట్లాడే పరిస్థితి ఉండదు. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే నిరుపేద కుటుంబాలు బిల్లు కట్టించే పరిస్థితి. అవన్నీ ఏం చేయాల, ఒక్క పరిశ్రమ రాల. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ రాలెత్తాలి, ఒక్కరికి ఉద్యోగాలు కల్పించలేదు ఈ ప్రభుత్వం. ఇప్పుడు కూడా మన పిల్లలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్లే పరిస్థితి వచ్చింది. దయచేసి మనందరం ఆలోచించాలి తల్లి. ఈ ఎన్నికల కేవలం మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది తెలుసుకున్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఒక మేనిఫెస్టో రూపొందించాం. దాంట్లో బాగా సూపర్ 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. మీరందరూ ఈరోజు రూపాయి జమ చేర్చి లక్షల అప్పు చేసి పిల్లలు చదివించారు. చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి.
అందుకే మన ప్రాంతానికి మన ఉద్యోగాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది మా లక్ష్యం. అది చేసి తీరుతామని ఈ సభాముఖులు అందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. ప్రాంతానికి వచ్చగల ప్రధానమైన సమస్య డ్రైనేజ్. మన మురికి నీళ్ళంతా వెళ్ళి పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. వాళ్ళకి మనకి గొడవ. రైతులు కూడా వచ్చి నాకు చెప్పారు, బాబు మాకు సమస్య ఉందని. దీనికి శాశ్వత పరిష్కారం చూపించారు. అది భూగర్భ డ్రైనేజ్. మన ప్రభుత్వం వచ్చినట్టుగా భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. రెండవది నీరు. పక్కనే కృష్ణమ్మ ఉంది. ఆ నీరుని శుద్ధి చేసి ఆ నీరు మనం ఇంటికి అందించవచ్చు. గతంలో ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఈ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ఆపేసింది. సో మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే కృష్ణమ్మ జలాన్ని శుద్ధి చేసి ఆ నీరుని మన గడపకి అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభకు హామీ ఇస్తున్నాం. అమ్మా, మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక విషయం ఉంది. ఒక యూనిట్ గా తీసుకోవాలి తల్లి మన ప్రాంతాన్ని. ఆ యూనిట్లు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి తల్లి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పార్క్ కానీ, పిల్లలు ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్ కానీ ఏర్పాటు చేయాలి. ఒక మాస్టర్ ప్లాన్ నియమించి అవన్నీ చేయాలి తల్లి. ఆ యూనిట్ మరంతా జోన్ లో తీసుకుంటే పెద్ద పార్కులు ఏర్పాటు చేయాలి తల్లి. సో ఒక పకడబంది ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంతేకాదు, మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ. ఆ వృత్తి మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు. వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళు ఆదుకోపోతే చేనేత పరిశ్రమ ఎట్లయితే ఉందో అదే విధంగా స్వర్ణకారుల పరిస్థితి కూడా కాబోతుంది. ఒక ఆలోచనతో దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరి తీర్చిదిద్దాలని మేము ముందరకు వెళ్తున్నాం. ఒక 50 నుంచి 100 ఎకరాల భూమిలో ఒక సెర్జిలాగా ఏర్పాటు చేసి కొత్తగా 30 నుంచి 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది నా లక్ష్యం తల్లి. మనం చూస్తున్నాం, తనీష్కి వచ్చింది, జాయ్ ఎలక్కాస్ వచ్చినాయి, ఇట్లా అనేక కొత్త కొత్త కంపెనీలు వచ్చినాయి. వాళ్ళందరూ అమ్మే జ్యువెలరీ తయారు చేయాలంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేయాలనేది నా లక్ష్యం తల్లి. అంటే డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్, ఇప్పుడు కొత్తగా ల్యాబ్ల్లోనే వజ్రాలు తయారు చేసుకున్నాం. డైమండ్ కొత్త టెక్నాలజీలు వచ్చినాయి. మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి. అలా మంగళగిరిని హబ్ చేయాలని నా లక్ష్యం తల్లి. అది మొదటిది. రెండోది, నేను ఐటీ పంచాయతీ రాజు ఐటీ కంపెనీలు తీసుకొచ్చేతాను. ఆనాడు అనుకోలే మంగళగిరిలో పోటీ చేస్తున్నాను. కానీ మన ప్రాంతం నుంచి బాగా చదువుకున్న వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి కంపెనీలు స్థాపించారు. వాళ్ళు తిరిగి వచ్చి నేను మంగళగిరిలోనే కంపెనీ పెడతా అని చెప్పారు. నేను చేసింది భూమి కేటాయిస్తాం. వాళ్ళు అద్భుతంగా కట్టారు. ఈరోజు వందలాది మంది అక్కడ పనిచేసే పరిస్థితి. ఆ ప్రక్రియ కూడా ముందుకు తీసుకెళ్తా మంగళగిరికి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. తల్లి ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, పని చేసేదానికి వచ్చాకోండి. కొంచెం తెల్లగడ్డ వచ్చింది అంతే. యువకుడిని నేను బాబు గారు పరిగెత్తిస్తారు కదా, ఆయన దొరకడు మమ్మల్ని దొరకలేడుకోండి. కష్టపడడానికి వచ్చా, పని చేసడానికి వచ్చా తల్లి. గత 4 సంవత్సరాలు 11 నెలలుగా మంగళగిరి ప్రజల కోసం 29 సంక్షేమ కార్యక్రమాలు చేసిందని. అమ్మా, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఒక ఐటీ కంపెనీ, బీపీఓ కంపెనీ తీసుకొచ్చేది. ఈరోజు ఆ కంపెనీలో 150 మంది పనిచేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఎన్ని చేశాను దాన్ని. అదేవిధంగా అధికారం మన చేతుల్లో ఉంటే ఇంకా నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయొచ్చో ఒక్కసారి మీ అందరూ ఆలోచించమని కోరుతున్నా. ఒక లక్ష్యంతో ఉన్నాను. అమ్మా, గత 25 సంవత్సరాలు 2 కుటుంబాలు మంగళగిరిని పరిపాలించినాయి. మొదటి కుటుంబం మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం 15 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు. దాని తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు. ఈ 25 సంవత్సరాలు మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందని ఆలోచించమంటున్నా తను. ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారని ఆలోచించమంటున్నా తను. ఒక నిరుపేద కుటుంబానికి పట్టాలు ఇస్తాం కానీ ఇల్లు కట్టించారని ఒక్కసారి అందరం ఆలోచించాలి. అనేక పనులు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది.
మంగళగిరి అనేది రాష్ట్రం నడిబొడ్డున ఉంది. ఇంకా అనేక పనులు చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి, మన పిల్లలకి ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత నాపై ఉంటది. ఆ లక్ష్యంతో నేను పనిచేస్తాను. అమ్మ, భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళందరూ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారమ్మా. ఇంకా ఎంపీ అభ్యర్థి గురించి కూడా మాట చెప్పాలి. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన వాస్తవంగా 2014లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చాడు. కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోయింది. పర్వాలేదు వెళ్ళి 5 కంపెనీలు స్థాపించడంతో అద్భుతంగా సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యాడు. తిరిగి సంవత్సరం క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా కష్టపడాలన్నాడు. నేను అడిగా, ఈ ఎండలెందుకు, ఈ దుమ్ము దూరం మీ వల్ల అవుతుంది. లేదు, ప్రజలకు సేవ చేసి దానికి వచ్చా, అహర్నిశలు కష్టపడతానని వచ్చాడు. సో డబుల్ ఇంజన్. ఆయన ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుందో దయచేసి ఆలోచించమని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. సో మీకు ఉండేది 2 ఓట్లు తల్లి. మొదటి ఓటు ఎంపీ గారికి, రెండో ఓటు ఎమ్మెల్యే గారికి. మీ 2 ఓట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన సైకిల్ గుర్తు వేసి ఎంపీగా చంద్రశేఖర్ గారిని, ఎమ్మెల్యేగా మీ లోకేష్ ని గెలిపించాలని ఈ సభాముగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ, ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమం మీకేమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదాన్ని నేను సిద్ధంగా. థ్యాంక్ యూ అమ్మా. రాణి గారు నమస్కారం. రేపు వచ్చారు సార్. కూడా ఇదే అనుకుంటున్నాను నేను. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఇప్పుడున్న ఈ అవినీతి పరులందరినీ మీరు అంటే రెగ్యులర్ లీగల్ ప్రాసెస్లో వెళ్తే ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైం. దానికన్నా ముందు వాళ్ళందరినీ మీరు ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 days జైల్లో పెట్టంగా లేనిది అవినీతి పరుల్ని మీరు అరెస్ట్ చేసి జైల్లో పడేసి వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసి చేసుకుని ప్రజోపయోగం కొరకు ఉపయోగించాలనేసి మా రిక్వెస్ట్ సార్. అనుకున్న డిస్కౌంట్ ఇచ్చినట్టున్నారు. 2 కేసులు తగ్గించారు. 23 కేసులు. 2019 ముందర నాతో ఒక్క కేసు లేదు. ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అలాంటిది 6-7 సార్లు నన్ను తీసుకెళ్లారు. అత్తగారు ఇళ్ళైపోయింది పోలీస్ స్టేషన్. అంటే ఎంత అన్యాయం చూడండి. అమ్మా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేశారో మనందరూ తెలుసు. తండ్రిని అడ్డం పెట్టుకుని ఆస్తులు ఎలా సంపాదించారో మనందరూ తెలుసు. సాక్షి టీవీ, సాక్షి పేపర్, భారతీయ సిమెంట్ అన్ని ఆ ప్రజాధనం నుంచే పెట్టింటారు. మనకున్న ఇబ్బంది ఏంటంటే బాబుగారు రాముడు తల్లి. ఆయన ఏంటంటే రాముడు నీతి ఉండాలంటే నేను శివుడు భక్తి తల్లి. సో అనుకున్న సిద్ధాంతాల కోసం నేను ఎంత దూరమైన వెళ్తాను తల్లి. వాళ్ళు నేను ఉపేక్షించను. చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో మళ్ళిస్తాం. చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళ పైన తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారులైతే సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి కూడా పంపించడానికి నేనైతే వెనకాడుతాను. థ్యాంక్ యూ. చెప్పండి. పక్కన పెట్టేస్తారు. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా డెవలప్మెంట్ మీద ఉంటుంది. కానీ కలుపు మొక్కలు పెరిగితే చేను ఎలా నాశనం అయిపోతుందో ఇలాంటి వాళ్ళని పెరగనిస్తే అంటే ఉపేక్షిస్తే ఇప్పుడు జరిగిందే జరుగుతుంది సార్. ఇప్పుడు 5 ఏళ్లుగా నరక యాతన అనుభవించట్లా జనాలు. మరి నితీష్ కుమార్ గారు ఆ అవినీతి పరుల ఆస్తులన్నీ సీజ్ చేసి వాటిని స్కూల్స్ గాను, హాస్పిటల్స్ గాను, గవర్నమెంట్ ఆఫీసెస్ గాను వాడారు కదా. మీరు కూడా అలా చేయాలనేది మా ఉద్దేశం. మంచి సలహా ఇచ్చారు. ఐ థింక్ తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్ ఈజ్ ఓకే. ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్. యాక్చువల్లీ త్రూ అవుట్ ద ఇండియా I think yours is the party which is giving seats for educated people. And my interest is why you are not aspiring for national position like Prime Minister post, and you should take up that, not only concentrating in Andhra. Your party is capable and you have very good intentions. So please go for throughout India.
And second, my point is, I am a government employee who have shifted from Andhra Pradesh, Hyderabad to here. And all the employees who have shifted from Hyderabad to here have lost their houses, house sites, everything, and they are suffering a lot. And PRC is not given, our funds are not given. So what do you have to say about that? Thank you, sir. So that was the agenda with which Telugu Desam Party was started, and we want to remain true to our roots. I strongly believe that strong states makes a strong nation. The Honorable Prime Minister Narendra Modi ji is talking about a $5 trillion economy. And I keep telling my team, why shouldn't Andhra be $1 trillion economy? So if all the states become very strong and each of them aspire to become $1 trillion economy, definitely the nation will be, GDP will be close to $30 trillion. And that is our agenda. Strong states make strong nation, and we want to remain true to our roots, number one. Number two, as everyone has suffered with the current government, so have employees. If you look at PRC, fitment, TADS, medical bills reimbursement, everything is pending. In fact, this government has taken an agenda where government employees are not part of the entire process. If you looked at it in the past, whenever an employee had an issue, the government would respond. However, today, when an employee has an issue, government is treating all employees like an outcast. They are not concerned about your issues. They're being very vocal about it. That's indirectly hinting that they don't want your votes. That's the sorry state of affairs. See, if a state has to develop, everyone have to become part of the ecosystem. And everyone has to take part in developing the state. So government employees also have a very, very important role in developing the state. And this is something that Mr. Naidu has been always clear about. We stand by that. Definitely all the pending areas that are supposed to come, in a systematic manner, we will release them. Unfortunately, I won't be able to do it in one day, because you know the sheer amount that is pending. It will definitely take some time, but we intend to release it, regularize it, and on 1st of every month, give salaries to employees and give pension to pensioners. And this is our agenda. Thank you. 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని చెప్పింది కదా కేంద్రం. దాని గురించి చెప్పండి, డ్రగ్స్ గురించి చెప్పండి. కనిపించట్లేదని చెప్పారు కదా సార్. దీని అన్నిటికీ కారణం వైకాపా పార్టీకి చెందిన ఒక వ్యక్తి. అతని పేరు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, అనంతబాబు. అనంతబాబు అనే వ్యక్తి. ఈ అనంతబాబు అరకులో గంజాయిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడి నుంచి ప్రాసెస్ చేసి ఈరోజు కేవలం మన ప్రాంతానికి కాదు, చిత్తూరు జిల్లా వరకు కూడా గంజాయి తీసుకెళ్తారు. దానివల్ల ఒక తరం నాశనమయ్యే పరిస్థితులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఒక తల్లి నన్ను కలిసింది. అమ్మ చెప్పింది, ఆమెకి 3 కూతురులు. పెద్ద కూతురుని గంజాయికి బానిసలుగా చేసి 45 రోజులు శారీరకంగా వాడుకున్నారంట వైకాపా నాయకులు. ఆమె వచ్చి ఆవేదన వ్యక్తం చేసి, ఆ రోజు నేను ఆమె ఒక్కటే అడిగాను, నేను CMC వెల్లూరు తీసుకెళ్తాను, మీరు ఒక మాట చెప్పండి. దాని తర్వాత ఇంకో మాట కూడా చెప్పింది, మీరు కానీ సహాయపడకపోతే నా పెద్ద కూతురు నేను చంపేస్తానని. ఏంటమ్మా ఇంత మాట అంటే, అప్పుడన్నా మా 2 చిన్న కూతురు పారోకుని ఉంటారు కదా నేను అంటే. చూడండి అమ్మ, గంజాయి ఏ స్థాయికి వెళ్ళిపోయింది. నొలకపేట, మన తాడేపల్లిలో, నొలకపేటలో కానీ, డాలర్స్ నగర్లో కానీ, అక్కడంతా కూడా నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు కూడా నుంచుని, మా ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ గంజాయికి బానిసలయ్యారు, మీరు మమ్మల్ని కాపాడండి అని కోరారు. అమ్మ, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తల్లి. నో సెకండ్. రెండోది, గంజాయి వల్లనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. గంజాయి వల్లనే అనేక ఇబ్బందులు కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి. దాంట్లో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుల వారు పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు, 30,000 మంది మహిళలు
కనిపించట్లేదని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని కూడా పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు. మనలో చైతన్యం తీసుకొచ్చారు. అది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినట్టుగా దానిపైన స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం. ఏం జరిగిందో కూడా తేల్చుతాం. వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబాలకి చేర్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. అమ్మా, గంజాయి కాదమ్మా, కల్తీ మద్యం కూడా విపరీతం ఎక్కువైంది. మద్యం కూడా ఎక్కువైంది. మద్యం వల్ల కుటుంబాలే నాశనం అవుతున్నాయి. సో మద్య నియంత్రణ కూడా చేయాల్సిన అవసరం ప్రత్యేకం చూద్దాం. అపార్ట్మెంట్కి మా 4 అపార్ట్మెంట్ల దగ్గరికి విచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మా ఆంధ్ర రాష్ట్రం తరపున అందరు ప్రజలందరి తరపున ఒక చిన్న విన్నపం సార్. ఒక సామాన్యుడిగా ప్రజలందరికీ ఎక్కడికి పోయినా ఏ మారుమూరకు వెళ్ళినా రోడ్లు అనేవి ఇప్పుడు ఒక కాలువల లెక్కన ఉన్నాయే తప్ప అది రోడ్డుగా అనిపించట్లేదు సార్. ప్రతి ఒక్క మానవుడు పడుతున్న ఇబ్బంది. దాన్ని మీరు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్గా ఆ రోడ్లు మౌలిక సదుపాయాలు మనకి పూర్తిగా సరిదిద్దుతారని ఆశిస్తున్నాము. మన మన ఆంధ్రాలో ఉన్న యువనే మొత్తము మన తరపున శ్రమించి మన పార్టీని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నాం సార్. మరియు మనకి ఆంధ్రాలో ఉన్న చదువుకున్న పిల్లలు చాలా ఎక్కువ మంది సార్. అందువలన మంచి ఇండస్ట్రీలు మంచిగా తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకి మంచి జాబులు కల్పిస్తారని ఆశిస్తున్నాం సార్. ప్రతి ఒక్కళ్ళకి మనకి జాబులు కల్పించడం వల్ల ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి, సామాన్యుడికి, అందరికీ ప్రతి ఒక్కళ్ళకి మనకి భోజనం సదుపాయం కానీ మౌలిక సదుపాయాలు కానీ ప్రతి ఒక్క కుటుంబానికి నెరవేర్చడం అవుతాం సార్. అదేవిధంగా మా చిన్న విన్నపం సార్, మా 4 అపార్ట్మెంట్లకి ఇక్కడ డ్రైనేజీ సమస్య ఒకటి కరెంటు పోల్స్ లాస్ట్ వరకు వేయించవలసిందిగా మేము కోరుతున్నాం సార్. శాఖ మంత్రిగా పనిచేశాం. ఆనాడు 25,000 కిలోమీటర్ సీసీ రోడ్ వేశాం. సో రోడ్లు వేస్తాం అనేది తెలుగుదేశం పార్టీ కొత్త కాదు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సో రోడ్లన్నీ మళ్ళీ తిరిగి వేయాల్సిన బాధ్యత మా పైననే. అది తప్పనిసరిగా చేయబడతాం. నెంబర్ 1. నెంబర్ 2, ఉద్యోగాలు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 13 జిల్లాలు ఉండేది. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో అనంతపూర్ తీసుకుంటే ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, హార్టికల్చర్ హబ్ అని. కర్నూలు తీసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ, సిమెంట్ ఫ్యాక్టరీలు. అదేవిధంగా కడపకు వస్తే పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ప్రోత్సహించారు. చిత్తూరు జిల్లాకు వస్తే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే టీవీలు తయారు చేస్తాం, సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చారు. అలా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. బాబు గారు బలంగా నమ్మేది ఏంటంటే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో కేవలం ఒక కియా ఫ్యాక్టరీ తీసుకొస్తే సరిపోదు. కియాతో పాటు అనుబంధ సంస్థలను తీసుకురాలి. ఒక కియా అనే కాదు, రేపు టెస్లా ఇట్లా అనేక కంపెనీలు ఎందుకు అనంతపూర్ తీసుకురాకూడదు అనేది ఆ లక్ష్యంతో పనిచేసింది. సేమ్ థింగ్ సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమతో. అట్లా ఒక్కొక్క జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి బోత్ వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్, అంటే అటు పక్కన ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది మా లక్ష్యం. అది తప్పనిసరిగా చేపడతాం. 2. 3వది మౌలిక సదుపాయాల గురించి మీరు మాట్లాడారు. డ్రైనేజ్ గురించి నీతి గురించి నేను ఇప్పటికీ చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నా. కరెంటు పోల్స్ గురించి మీరు చెప్పారన్నా, మొదటిసారి నేను తెలుసుకున్నా, అది రాసుకున్నా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లో అది నేను పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సిద్ధార్థ్ అండి. నా ఓట్ ఇక్కడ లేదు, కానీ ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. 2017లో సార్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ అని ఒక ప్రోగ్రామ్ జరిగిందండి. ఐఎమ్ వన్ ఆఫ్ ది క్యాండిడేట్. I met Babu sir in 2017 only. I just want to say thank you. Just because of that, I'm here. I'm an IT employee. I'm working for PayPal. 6 years అయింది ఇప్పటికి. నేను మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. నేను జస్ట్ థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాను సార్.
థ్యాంక్ యూ సో మచ్. గవర్నమెంట్ కార్పొరేషన్ కేసులో మా రాజమండ్రిలోనే బాబు గారిని పెట్టడం చాలా బాధేసింది సార్, చాలా బాధేసింది. కానీ అదే టైంలో పవన్ కళ్యాణ్ సార్ వచ్చి ఆ అలయన్స్ క్రియేట్ ఇంకా చాలు సార్, అయిపోయింది, ఇంకెవ్వరు గెలిచేది లేదు, అగైన్ అలయన్స్ విన్ అవుద్ది, అగైన్ మన ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. భారతదేశం కొత్తగా తల్లి అసలు ఈ స్కిల్ డెవలప్ మోడల్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో అమలైందో మొదటిగా అమలు చేసిన రాష్ట్రం గుజరాత్. ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో అమలు చేశారు. అదే మోడల్ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రం తర్వాత కర్ణాటక అమలు చేసింది, తమిళనాడు అమలు చేసింది, జార్ఖండ్ కూడా అమలు చేసింది. దాదాపు 2 లక్షల నంబర్ గుర్తుంది, 2 లక్షల పైచులకు మంది స్కిల్ డెవలప్మెంట్ ఈ మోడల్ ద్వారా నైపుణ్యం పొందారు. దాదాపు 1,30,000 మంది ఫ్రమ్ రైట్ ఉద్యోగాలు వచ్చింది. అమ్మా మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ నాకున్న అవగాహన మేరకు 300 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం అది 3,000 కోట్ల రూపాయల అవినీతి అనింతలే, 3,000 కోట్ల రూపాయల అవినీతి. విచిత్రం ఏంటంటే రిమాండ్ రిపోర్ట్లు మీరు రిపోర్ట్లు చూస్తే ఎలాంటి ఆధారాలు చూపించలేదు. ఏదైతే డబ్బులు పోయినాయన్నారో, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వచ్చినాయన్నారో, ఎలాంటి ఆధారాలు లేకుండా 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. పెద్దమ్మ ఇప్పుడే చెప్పింది, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. 53 రోజులు బాబు గారిని ఎలా బంధించారో మనందరం చూసాం. కానీ సింహమే తల్లి, సింహం రోడ్డు పైన ఉన్నా జైల్లో ఉన్న సింహమే. 53 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు కనుక సింహం లాగా బయటకు వచ్చాడు తల్లి. ఈ ప్రభుత్వం ఎంత పెరుకోవాలంటే తల్లి, కోర్టుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ వాళ్ళ పైన ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదు అని ఇంజంక్షన్ తీసుకొచ్చారు. నన్ను వేరే కేసులో విచారించారు, అందుకే ఆ కేసు గురించి నేను మాట్లాడకూడదు తల్లి, నేను మాట్లా. కానీ మిగతా కేసు గురించి మాట్లాడే హక్కు నాకు రాజ్యాంగం నుంచి నేను మాడుతున్నా. అంటే ఎంత పెరిక్కి సమస్యలు అంటే వీళ్ళు ఆధారం అంటే ప్రజల ముందర చెప్పాలి కదా, చెప్పలేరు తల్లి, ఎందుకంటే ఏనాడు తప్పు చేయలేదు. కానీ నీతి నిజాయితీగా బతికాం, అన్ని ప్రజల ముందర పెట్టాం. అది మాకున్న చిత్తశుద్ధి. ఇలా 2 లక్షల పైచిలుక యువకుల్ని ట్రైనింగ్ చేసింది. విచిత్రం ఏంటి చెప్పాలా తమ్ముడు, బాబు గారు జ్యుడిషియల్ రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా పాదయాత్ర ప్రారంభించారు. చాలా మంది ఇలాంటి యువకులు వచ్చి వాళ్ళు చెప్పారు, నా స్కిల్ డెవలప్మెంట్ వల్ల మేము ఈరోజు ఈ కంపెనీలో ఉన్నాం, ఈ స్థాయికి వచ్చాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీరు ప్రారంభించండి అని నాకు విజ్ఞప్తి తెలిపారు. అది నేను టేకప్ చేస్తా, విల్ టేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. మన తాడేపల్లి పట్టణం చూసుకున్నా, అటు నుంచి మళ్ళీ మంగళగిరిలో కూడా కొన్ని వార్డులో కొండపోరంబోకు అసైన్డ్ భూముల్లో, ఫారెస్ట్, రైల్వే భూముల్లో ఇట్లా 8 రకాల భూముల్లో క్లాసిఫికేషన్లో దశాబ్దాలుగా నిరుపేద కుటుంబాలు అక్కడ బతుకుతున్నారు. 2014 నుంచి 2019 వరకు ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించి అటు విజయవాడలో భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించారు. విశాఖపట్నంలో సింహాచలం భూములకు చెందిన దాంట్లో కూడా వేలాది మంది నివసిస్తుంటే ఆ భూములు కూడా రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించారు. అదే ఆదర్శంగా తీసుకుంటారు మీ లోకేష్. ప్రజలకి అక్కడనే వాళ్ళకి పట్టాలు అందించే బాధ్యత, అంటే శాశ్వత భూ హక్కు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. థ్యాంక్ యూ. కాలేజీలో ఫీజు రీంబర్స్మెంట్ కింద జాయిన్ అయితే 3 years కానీ 4 years కానీ ఇక మళ్ళీ పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. కానీ ఈ గవర్నమెంట్లో విద్యాదీవెన అని దానికి ఒక కొత్త పేరు పెట్టి పిల్లల్ని ప్రతి 3 నెలలకు ఒకసారి చాలా నరకయాతన పెడుతున్నారు సార్.
పెట్టినా సరే, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నా సరే వాళ్ళకి